దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ధ్యానం కొరకు కీర్తన 5, 6 అధ్యాయాలు. ఈ కీర్తనలన్నీ కూడా రాసినటువంటి భక్తులు వారు ఆధ్యాత్మికమైన గొప్ప అనుభవాలతో కూడుకున్నవి. వారు దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థనలు, దేవుని ఘనపరుస్తూ స్తుతిస్తూ పాడిన పాటలు. మనము ఈ 5, 6 అధ్యాయాల యొక్క ప్రాముఖ్యత 2 పాడదగినవి. ప్రార్థనలో ప్రభుతో ఉన్నప్పుడు వారు రాసినవి. ప్రార్థనకు దేవుడు ఎలాగూ జవాబిస్తాడో అనే అంశాలు ఇందులో పొందుపరచబడి ఉన్నాయి. ఏ సమయంలో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన యొక్క ప్రతిఫలం ఎట్టి విధంగా ఉంటుందో ఇందులో వివరించబడి ఉంది. కాబట్టి నీ యొక్క ప్రార్థన జీవితాన్ని బలపరుచుకోవటానికి ఈ సందేశం ఎంతో ఉపయోగపడుతుంది. ప్రియబిడ్డలారా, కీర్తనకారుడైనటువంటి దావీదే ఈ 2 కీర్తనలు రాశారు. అతను ఎలాగంటున్నాడు? దేవుని సన్నిధిలో మొరపెడుతూ, అయ్యా, నేను చేసే ప్రార్థన వినండి, నా మీద మనసు పెట్టండి, మీ ఆలోచనలు ఒక్కసారి నా వైపు చూడని అనుగ్రహించండి అని ప్రారంభించి ఇలా చెప్తున్నాడు. పూర్తి భారము నీదే, నువ్వు నాకు రాజువి, నీవు నాకు దేవుడవు. కాబట్టి నా ఆర్తధ్వని విని నా ప్రార్థనకు జవాబు దయచేయని నిన్నే ప్రార్థిస్తున్నానని చెప్తున్నాడు. అతను ప్రభు సన్నిధానంలో ఉదయమునే లేచి ప్రార్థించే గొప్ప అనుభవము కలిగిన వ్యక్తి. అందుకని ఇలాగంటున్నాడు, ఉదయకాలమున నా కంఠస్వరము నీ సన్నిధికి వినబడుతుంది. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేస్తుంది అని చెప్తున్నాడు. ఉదయకాలపు ప్రార్థన యొక్క ప్రభావం ఎట్టిదో అతను మాట్లాడుతున్నాడు. ఇంకా అంటాడు, స్వరమండలమా మేలుకొనుము, సితారా మేలుకొనుము. తనకున్నటువంటి వాయిద్యాలతో ఈ మాటలు చెప్తున్నాడు. ఎందుకంటే ఉదయమునే దేవుని స్వరాన్ని వినటానికి ముందు మన స్వరము వినిపింప చేసుకోవాలా. దేవుని యొక్క పరిపాలనకు తన బ్రతుకును అప్పగిస్తూ తన బ్రతుకు మీద పూర్తి అధికారాన్ని దేవునికే అప్పగించుకుంటున్నాడు. మనం కూడా ఈ దావీదు వలె పరిపూర్ణమైన అధికారానికి ఒప్పుకోగలగాలి. అలాగ మనం చేయగలిగితే ఎంతో క్షేమాన్ని మనం చూడగలుగుతాం. మనం దినచర్యను ప్రారంభించటానికంటే ముందు దేవునితో ఖచ్చితంగా గడపాలి. ఇంకా చెప్పాలంటే ప్రతిరోజు నీవు చేసే పనిని చేయటానికి ముందే దేవునితో ఖచ్చితంగా గడపాలి. మనము ఎందుకు ఈ కాన్ఫరెన్స్ పెట్టామంటే కారణం అదే. సన్నిధిలో ఉపవాస దినాలు ముగించబడుతున్న ఆ సమయంలో ఎంతమంది ఉదయకాలపు ప్రార్థన అలవాటు ఉందో చేతులు ఎత్తమంటే 2-3 తప్ప సంఘం అంతట్లో చేతులు ఎత్తిన వారు తక్కువ. ఇంత తక్కువ మంది ఆ ఉదయకాలం ముందు ప్రార్థన చేస్తున్నారు. వ్యక్తిగతమైన ప్రార్థన అనుభవం లేదు. కనీసం ఇటు విధంగానైనా ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండగలుగుతారు. ఒక మంచి సహవాసాన్ని కలిగి ఉంటారని, ఒక మంచి సదుద్దేశంతో
ఈ కాన్ఫరెన్స్ ప్రారంభించడం జరిగింది. అందుకే ఉదయకాలం మనం వ్యక్తిగతంగా ప్రార్థనలో గడపాలి. అనగా మన కాన్ఫరెన్స్కు ముందే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థించి అటు విధంగా నీ హృదయాన్ని దేవునికి అప్పగించుకోవాలి. ఈ కీర్తనలో దేవుని సన్నిధిలో నిలబడలేని వారి గురించి, నిలబడితే ఎలాంటి స్థితి కలిగిన వారు నిలబడతారు వారి గురించి ప్రస్తావన తెచ్చాడు. ఇక్కడ ఇలా మాట్లాడుతున్నారు, ఏమనంటే నీ సన్నిధానంలో చెడుతనానికి చోటు లేదు ప్రభువా, నీ దగ్గర పాపానికి అవకాశం లేదు. నిజమే, దేవుడు పరిశుద్ధుడు గనుక ఆయన యొక్క పరిశుద్ధత మనం కూడా కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకనే నేను పరిశుద్ధుని గనుక మీరు పరిశుద్ధులై ఉండు అని చెప్తున్న ప్రభు సన్నిధిలో మనం పరిశుద్ధులై ఉండాలి. ఒక దినాన్న సుంకరి పరిసయుడు దేవుని సన్నిధానానికి వెళ్ళారు. ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు. పరిసయుడిలో ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నన్ను సుంకరులాగైనను వ్యభిచారిలాగైనను ఇతరమైనటువంటి వారిలాగైనను నన్ను సృజించక, నన్ను ఈ సుంకరు వలనైనను సృజించక చక్కగా నా జీవితాన్ని ఇలాంటి అగ్ర సంబంధమైన పరిస్థితిలో ఉంచినందుకు వందనాలు అని దేవునికి వందనాలు చెప్పాడు. అయితే దూరం నుంచి మందిరంలో కూడా రాలేని మనసు కలిగిన వాడే, నేను పాపని ఆయన మందిరంలో అడిగి పెట్టలేనని గుండెలు బాదుకుంటూ తన పాపం విషయమై పశ్చాత్తాపడ్డాడు. దేవుని వాక్యంలో సెలవిస్తూ ఉంది, అతను పశ్చాత్తాపడ్డాడు. దేవుడు ఇద్దరిని చూశాడు అని. ఇద్దరిని చూసినప్పుడు పరిసయుడు వారానికి 2 దినాలు ఉపవాసం ఉంటున్నాడు, దశమ భాగం ఇస్తున్నాడు, చాలా చక్కనైన భక్తి చేస్తూ వారానికి 2 పర్యాయాలు ఉపవాసంలోనే గడుపుతున్నాడు. ఇలాంటి భక్తి కలిగిన వ్యక్తి పక్కన పెట్టబడ్డాడు. గుండెలు బాదుకుంటూ పాపనయ్యా కరుణించు అని వేడుకున్న వ్యక్తిని ప్రభు ఇష్టపడి అతను నీతిమంతునిగా తీర్చి పంపించాడట. దేవుని జనాంగమా, దేవుని సన్నిధిలో నీకు పరిశుద్ధత ఆపాదించబడుతుంది. నీలో ఉన్న పాపము చెడు కూడా కడిగి వేయబడుతుంది. అంత మాత్రమే కాదు, నువ్వు నూతన పరచబడిన అనుభవంలోనికి నడిపించబడతావు. అందుకని ఇలా చెప్తున్నాడు, అయ్యా నా ప్రార్థన అంగీకరించు అని చెప్తూ దేవుని సన్నిధిలో నిలబడలేని వారి గురించి చెప్తున్నాడు. డాంబికులు నీ సన్నిధిలో ఉండరు అంటే గొప్పలు చెప్పుకునేవాళ్ళు. చాలా మందికి గొప్పలు చెప్పడం అంటే, చెప్పించుకోవడం అంటే చాలా ఇష్టం. గోరంత పని చేస్తారు, కొండంత బడాయి చెప్పాలనుకుంటారు. అసలు దేవుని సన్నిధిలో అలాంటి వాళ్ళు ఉండకూడదు కదా. గొప్పలు చెప్పించుకునే వాళ్ళు ఉండకూడదు, గొప్పలు చెప్పేవాళ్ళు ఉండకూడదు. వాళ్ళనే డాంబికులు అంటారు. వారు దేవుని సన్నిధిలో నిలువరు అని చెప్తున్నాడు. నిజమే, గొప్పలకు పోయి తిప్పలు పడుతున్న పరిస్థితులు కనబడుతుంటాయి. సంఘంలో ఎప్పుడు ఎవరి గురించి గొప్ప చెప్పినా రెండో వ్యక్తికి కోపం వస్తుంది. వాళ్ళే అటు పని చేసారా, వాళ్ళే ఇచ్చారా, వాళ్ళే అంత కష్టపడ్డారా, వాళ్ళేనా, నేను కనపడలేదా, నేను లేనా అని మాటలు వినబడుతూ ఉంటాయి. కారణం ఏంటో తెలుసా? గొప్పలు చెప్పడం ప్రారంభిస్తే అందరి కొరకు చెప్పాలి, రోజు చెప్పాలి. చెప్పకపోతే గింజుకుంటారండి, చాలా సమస్యలు అయిపోతాయి, పరిచర్యలు పాడైపోతాయి. దేవుని బిడలుగా కట్టబడవలసిన వారు లోకంలోనికి వెళ్ళిపోతారు. అందుకే ప్రతి ఒక్క విషయంలోనూ దేవుని వాక్యానుసరమైన జీవితాన్ని కలిగి ఉండటానికి ప్రయత్నం చేయాలి. గొప్పలు చెప్పుకునే వాళ్ళు ఉండరంట. పశ్చాత్తాపడకుండా దుర్మార్గంలోనే జీవితాన్ని గడిపే వాళ్ళు కూడా దేవునికి నచ్చదు, అసహ్యమని చెప్తున్నాడు ఆయన. పాపాలు కంటిన్యూ చేస్తూ ఉన్నవాళ్ళు, ఒప్పుకొని విడిచిపెట్టలేని వాళ్ళు దేవునికి ఇష్టము కాదు. అబద్ధం ఆడేవారు ఆయనకి ఇష్టం లేదు. నరహత్య చేసేటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళైనా ఇష్టం లేదు. కనుక అబద్ధం బతకొద్దు, అబద్ధాలతో జీవితాన్ని నాశనం చేసుకోవద్దు.
కపటమును హృదయంలో పెట్టుకుంటారు. కొంతమంది పైన బాగానే ఉంటారు, బాగానే మాట్లాడతారు, వారి కంఠములో విషం ఉన్నట్లుంటది. వీళ్ళందరూ దేవుని సన్నిధిలో ఉండలేరండి. చాలా మంది అనుకుంటారు ఈశ్వరుని నమ్మేసుకున్నారు కదా అని. నమ్ముకోవడం అంటే మనస వాచ కర్మణ నమ్మాలి. ఎట్టి శోధన సమస్యలు వచ్చినా పరిశుద్ధంగా బ్రతకాల. లోకముతో లోక సంబంధమైన వ్యక్తులతో కలిసిపోకూడదు. అదే చెప్తున్నాడు, ఇలాంటి కపటం కలిగిన వాళ్ళు ఉండరు. కీర్తనకాడు అంటున్నాడు, నేనైతే ఆయన కృపను బట్టి, ఆయన ఇచ్చే సమృద్ధిని బట్టి ఆయన ఆలయానికి వస్తాను. దేవుడు తన కృపను నాకు అనుగ్రహిస్తున్నాడు, సమృద్ధిని ఇస్తున్నాడు. నా జీవితం ప్రభులో ఉంటే ఎంత బాగుందో అని చెప్తూ ఆయన సన్నిధికి వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. మరి నీవు కూడా సన్నిధికి వెళ్ళటానికి ఇష్టపడుతున్నావా? మీ వాళ్ళు రాలేకపోతున్నారా అంటే వాళ్ళు ఏదో పాపం ఉంది, ఏదో చెడు ఉంది, దేవుని నచ్చిన కార్యాలు ఉన్నాయి, అవి వదులుకోలేకపోతున్నారు. అందుకే దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు. ప్రియులారా, మీ హృదయాన్ని దేవుని వైపు తిప్పుకోండి. పరిపూర్ణంగా ఆయన మీదే ఆధారపడండి, ఆయన మీదే ఆనుకోండి. తప్పకుండా దేవుడు నీకు సహాయము చేస్తాడు. నన్ను ఆశ్రయించే వాళ్ళందరూ కూడా సంతోషిస్తారు అంటున్నాడు. ఎందుకంటే దేవుడు వారి ప్రాణాలను కాపాడుతాడు, వారు నిత్యము ఆనందంగా బ్రతుకుతారు. అందుకని దేవుని ఆశ్రయించు. కీర్తనకారుడు చెప్తున్నాడు, మోషే, యెహోవా నాకు ఆశ్రయమని నువ్వు భావిస్తే ఇందులో ఉన్న ప్రతి ఒక్క ఆనందాన్ని నీ సొంతమే అవుతుందని చెప్తారు. అందుకే నీ హృదయాన్ని పరిపూర్ణంగా దేవునికి అప్పగించి దేవుని సన్నిధి మీద మనసు పెట్టి దేవుణ్ణి ఆశ్రయించు. 91వ కీర్తనలో దేవుని ఆశ్రయించే వారి జీవితాలు ఎంత ఫలభరితంగా ఉంటాయో, ఎంత దీవెనకరంగా ఉంటాయో తెలియచేస్తున్నారు. కనుక అట్టి ధన్యకరమైన జీవితం నువ్వు సొంతం చేసుకోవాలని దావీ సేవకుడిగా కోరుకుంటున్నాను. ఇలా ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నీ కృప సమృద్ధిని బట్టి నా మీద దృష్టి ఉంచు. నువ్వు నన్ను కోపగించుకోకు, నీ ఉగ్రతతో నన్ను శిక్షించొద్దు, నేను భరించలేను అని మాట్లాడుతున్నాడు. అందుకే దేవుని సన్నిధిలో నీ హృదయం ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఉండాల. నువ్వెప్పుడు కూడా దేవుడు నమ్మదగిన వాడని, ఆయన యందు విశ్వాసంతో ఉండవలసిన వ్యక్తిగా నీవు ఉన్నావని గమనించు. అందుకే కీర్తనకారుడు ఎలాగంటున్నాడు, అయ్యా నేను కృషించిపోతున్నాను, నన్ను కరుణించు, నా ఎముకలన్నీ కూడా అదిరిపోతున్నాయి, నాకు నెమ్మది లేదు, ప్రశాంతత లేదు, రాత్రులు మూలుగుతున్నాను, భయంకరంగా రోధిస్తున్నాను, నా కన్నులు గుంటలు పడిపోయాయి, నాకు బాధ భయంకరంగా ఉంది, నాకు రోదన ధ్వని నేను వినిపింపజేస్తున్నానయ్యా, నా విన్నపాన్ని వినయ్యా, నా ప్రార్థన ఆలకించయ్యా, ఈ భయంకరమైన పరిస్థితుల నుంచి నన్ను విడిపించు నాయనా అని ప్రార్థన చేస్తూ నమ్మదగినటువంటి మాటలు మాట్లాడేవారు లేరు అని, ఒకరు కూడా నమ్మదగిన మాటలు మాట్లాడటం లేదు అని, అంతరంగం భ్రష్టమైపోయిందని, నోరేమో తెరిచని సమాధిలాగా ఉంది అని చెప్తున్నాడు. కొంతమంది జీవితాలు ఎలాగున్నాయట, దేవునికి దూరంగా ఉండేవారి జీవితాలు, నమ్మకమైన మాటలు మాట్లాడటం లేదట, అంతరంగంలో భ్రష్టత్వం చెడుతనం నిండిపోయింది. నోరైతే తెరచని సమాధిలాగుంది, అంత చండాలమైన బ్రతుకుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితాన్ని పరిపూర్ణంగా దేవునికి అప్పగించుకోకపోతే నీ పరిస్థితులు ఎలాగుంటాయో ఒకసారి గమనించుకో.
అందుకనే ఆయన కృప నాకు తోడుగా ఉందని చెప్తూ, నా అంతరంగంలో చెడుతనం ఉంది, వారి అంతరంగంలో పాపం ఉంది, వాళ్ళు పొగుడుకుంటూ బ్రతుకుతున్నారు అని చెప్తూ ఉన్నాడు. హృదయంలో నుండి ఏమొస్తుంది? జారత్వం, అభిచారం, కోపం, విభేదాలు, మత్సరము, ఇవన్నీ వస్తాయి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 18, 19 వచనాల్లో ఆ మాటలు కనబడతాయి. అందుకనే దేవుని ఆశ్రయించు, నువ్వు దీవించబడతావు. కీర్తనకాడు ఎలా అంటున్నాడు? అయ్యా, ఎంతకాలం ఇలాంటి కష్టాలు, ఎంతకాలం ఈ విషమ పరిస్థితులు, నేను చిక్కడిపోయి ఉన్నాను ఇలాంటి పరిస్థితుల్లో, నువ్వు నన్ను విడిపించు ప్రభువా, నా పరిస్థితిని మార్చు ప్రభువా అని ప్రార్థిస్తున్నాడు. ఈరోజు నీ జీవితంలో ఉన్న పాపం, చెడు, అపవిత్రతను దూరం చేసుకో. దేవుని నమ్ము, అంతరంగాన్ని శుద్ధి చేసుకో, నోరుని కంట్రోల్లో పెట్టుకో. శ్రేష్టమైన మాటలు మాట్లాడు, కొంప మాటలు మాట్లాడొద్దు, అపవిత్రమైన మాటలు మాట్లాడొద్దు, శాపనార్థపు మాటలు అస్సలు మాట్లాడద్దు. మీ జీవితాన్ని కట్టుకొని దేవుళ్ళు స్థిరంగా నిలబెట్టుకోండి అని ఇలా సెలవిస్తున్నాడు. అయ్యా, నేను ములిగి నశించిపోతున్నాను, నా పరుపేమో కన్నీళ్ళ చేత తేలిపోతుంది, నాకు సమాధానం కలిగించు, నా పరిస్థితిని మార్చు అని దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. ఈరోజు నీ ప్రార్థన ఎట్టి విధంగా ఉండాలంటే, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, నా పరిస్థితిని జ్ఞాపకం చేసుకో, నన్ను, నా బ్రతుకుని మార్చు ప్రభువా అని ప్రార్థన చేయి. నీలో ఉన్నటువంటి దేవునికి నచ్చని పాపమంతా విడిచిపెట్టాయి, ప్రార్థన చేయి. నీ పరిస్థితిని మారుస్తాడు. అతనికి నమ్ముతున్నాడు ఇతను, ప్రభువా నా విన్నపం అంగీకరించు, నా ప్రార్థన అంగీకరించు, నా శత్రువులు ఎదుట నేను సిగ్గుపడకుండానట్లుగా సహాయం చేయి ప్రభువా, వాళ్ళు అకస్మాత్తుగా కూలిపోయేటట్లు సహాయం చేయి ప్రభువా అంటూ ప్రార్థన చేస్తున్నాడు. కీర్తనకారు యొక్క ప్రార్థన దేవుడు విన్నాడు, దేవుని సమాధానము అతనికి కలిగింది. అందుకే అన్నాడు, నా శత్రువులు సిగ్గుపడి బహుగా అదిరిపోతున్నారు, వారు అకస్మాత్తుగా సిగ్గుపడి వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. శత్రువుల కొరకైనటువంటి పరిస్థితిని, భక్తిహీనుల కొరకైన పరిస్థితిని నేను ఒప్పుకుంటున్నాను. ఇక మీదట నేను నిన్నే ప్రార్థిస్తాను, నీ మీదే ఆనుకుంటాను అని నీ హృదయాన్ని దేవునికి అప్పగించే. ఇతరుల వలె ఉండక ఇతరులు దేవుని సన్నిధికి వస్తూ నటన జీవితాన్ని జీవిస్తూ పైకి భక్తి కలిగిన వారిగా ఉండి దేవుని శక్తిని ఆశ్రయించిన వారిగా బ్రతుకుతున్న వారిగా బ్రతుకులు ఒక దీవెనకరంగా మార్చబడాలంటే కేవలము ప్రార్థన. అందుకే ప్రభువా నా ప్రార్థన ఆలకించు, నా ప్రార్థనకు జవాబు దయచేయి అని చెప్పిన వ్యక్తి నా ప్రార్థనకు నీ శరణు వేడుకుంటున్నానని చెప్పాడు. ఎట్టకాలకు అతని ప్రార్థనకు జవాబు దొరికేసింది. నీ జీవితంలో కూడా తప్పక ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. ఒకవేళ ముందు వెనకాల ఆలస్యం అవుతుందేమో, కానీ ఆలస్యం అవుతుంది అంటే అద్భుతం దేవుడు నీ పట్ల తప్పక జరిగిస్తాడు. అందుకే అనుమానించక, దేవునికి దూరం అయిపోక, ప్రార్థన పూర్వకంగా నీ జీవితాన్ని ప్రభులో కట్టుకోగలిగితే ఇతరులకు మేలుకరమై, ఇతరులకు దీవెనకరమై తప్పకుండా జీవిస్తాం. అట్టి ధన్యత భాగ్యం ప్రభు వలన ప్రతి కుటుంబానికి దేవుడే సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్.